ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రావ్ బహదూర్. అండ్ ఎస్ మన విశ్వంభర అప్డేట్ ఇవ్వబోతున్నటువంటి డైరెక్టర్ వశిష్ఠ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం అండి. విశ్వంభర అప్డేట్ వచ్చి 2 days ముందు నేను అప్డేట్ ఇస్తాను దానికి. అది ఏ రోజు సార్? ఆ 2 days ముందు ఎప్పుడు వస్తుంది? బిఫోర్ డే అప్డేట్ వస్తుంది దానికి. ఓకే ప్లీజ్ వశిష్ఠ గారు ప్లీజ్. చిదంబరం అంటే ఈ సినిమాకి అందరూ కొత్త వాళ్ళు వర్క్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాపీ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా మా రాజమండ్రి నుంచి వచ్చారు. సో మా రాజమండ్రికి చాలా డబ్బులు పట్టుకెళ్ళాలి. షో ఆల్ ది బెస్ట్ భయ్యా, కంగ్రాచులేషన్స్ అందరికీ. టీజర్ చూసినప్పుడు చాలా బాగుంది. అంటే మలయాళం ఫిల్మ్స్లో మనం ఓటీటీలో చూసినప్పుడు థియేటర్ అబ్బా ఇంత బ్యూటీగా ఉందా అని ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ సినిమా చూసినప్పుడు సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. అండ్ మారేడుమిల్లిలో మేము షూట్ చేసాం కానీ ఇంత అందంగా షూట్ చేయలేకపోయాం. మేము డిస్ట్రక్షన్ చేసాం ఎక్కువ అక్కడ. అయ్యో ఇది చూసిన తర్వాత అనిపించింది ఎంత పాటు చేసాం అక్కడ మేము అని చెప్పి. బట్ చాలా బాగుంది. అండ్ డిఓపి కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ సూపర్గా చేశారు. అలాగే హీరోయిన్ కంగ్రాచులేషన్స్ అందరికీ. అండ్ నాకు కొంచెం ఇన్సెక్యూరిటీ స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడడం భయం నాకు. సో అది కూడా ముందే ఒప్పేసుకున్నాను. అండ్ ఈ సినిమాలన్నింటికి ఇన్స్పిరేషన్ అయిన హీరో సక్సెస్ మీట్ పెట్టారు కదా, కేర్ ఆఫ్ కంచరపాలెం. అది నేను నా చిన్నప్పుడు చూశాను భయ్యా. హీరో ఈ సినిమా కన్నా నీ సినిమా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే అలాగే ప్రొడ్యూసర్ గారు కాతో సూపర్ హిట్ కొట్టారు. అలాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆయన ఆ సినిమా అప్పుడు కూడా అన్నారు, సార్ మళ్ళీ ఇంకా ఏదైనా కథ ఉంటే కూడా వినిపించండి, కొత్త వాళ్ళతో చేద్దాం అన్నారు. కానీ ఆయన చాలా ఫాస్ట్గా ఫినిష్ చేశారు. సో ఇంకా చాలా సినిమాలు చేయాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. విష్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండ్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఎప్పట్లాగే ఒక సరికొత్త లుక్తో మనందరినీ సర్ప్రైజ్ చేసి అతి త్వరలో రావ్ బహదూర్గా మన ముందుకు వస్తున్నా ది హైలీ టెరిఫిక్లీ టాలెంటెడ్ సత్యదేవ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఈవెంట్ ఇంతసేపు జరిగిందంటేనే సినిమా హిట్ అనిపిస్తుంది నాకు. అంతమంది మాట్లాడుతూ ఇంతమంది డైరెక్టర్స్, రీసెంట్ హిట్ కొట్టిన అందరు డైరెక్టర్స్ ఇక్కడ వచ్చి సినిమాని సపోర్ట్ చేయడం నిజంగా క్రేజీగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్ నాకు అంటే ఇంతసేపు వీళ్ళందరూ మాట్లాడుతున్న దాంట్లో, లేకపోతే ఈ టీం వెనకాల ఉన్న ప్యాషన్, లేకపోతే వంశీ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అరవడం, ఇవన్నీ చూస్తుంటే ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. చిదంబరం నేను మహాదే మాట్లాడుకుంటున్నాం. చిదంబరం అని ఎందుకు పెట్టుంటారు అని అనుకుంటుంటే అప్పుడు దాని వెనకాల అసలు మీనింగ్ అర్థమైంది. అంటే అది కావాలని దాచారా? అలా ఏం లేదు కదా. అంటే కళ్ళు చిదంబరం అనే కాన్సెప్టే కదా. యా, అలా పిలుస్తారు ఎగ్జాక్ట్లీ. అంటే చిదంబరం అంటే ఆడికి ఇంకో పేరు ఉంది అని అన్నప్పుడు అదేంటి ఇడ్బి చిదంబరం అంటే అదే కళ్ళు చిదంబరం గారి ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని తనకి స్క్వింట్ కాబట్టి అది పెట్టినట్టున్నారు అనిపించింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ గోపి గారి గురించి. గోదావరి అంటేనే మంచోళ్ళు. సో ఐ ఫీల్ మొత్తం బ్యాచ్ అంతా గోదావరి నుంచి వచ్చి ఈ సినిమా చేయడం, ఈ సినిమాకి చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ గోపి గారి గురించి చెప్పాలి. నేను అదే ఇందాక మాకు ఆయనకి మొన్న మాట్లాడుతున్నప్పుడు చిదంబరం అనే సినిమా చేస్తున్నానండి ఒకటి, ఒక యంగ్ టాలెంట్ వచ్చింది, నాకేం డబ్బులు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, నాకేమో దాంతో డబ్బులు వచ్చేయాలి ఏదో అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు మొత్తం ఆ వంశీ కానీ లేకపోతే వినయరత్నం కానీ వాళ్ళందరూ మామూలు టాలెంట్ కాదండి. అట్లీస్ట్ నా ద్వారా నేను వీళ్ళని నేను ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే చాలా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించిందండి అని అంత పాజిటివ్గా సినిమా రిలీజ్కి ముందే మాట్లాడి నేను రావ్ బహదూర్ సెట్లో మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈయన నిజంగా డబ్బు గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమా వాళ్ళకి హెల్ప్ అయ్యి వాళ్ళకు ఫ్యూచర్ ఉంటే బాగుంటుందండి అని నిజంగా గ్రేట్ గోపి గారు. ఆ విషయంలో మీరు అంత నిస్వార్థంగా వాళ్ళకి ఒక క్యాన్వస్ ఇవ్వాలని కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు డబ్బులు కూడా వస్తాయి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వంశీ, యాక్టర్ వంశీ మహా చెప్పినట్టు ఆ సింగిల్ అయ్యి కొట్టండి ఒకసారి. సో మహా చెప్పినట్టు సింగిల్ ఐ స్క్వింట్ అనేది
అంత ఈజీ కాదు, ఎలా చేసాడో నాకు మేము ఇందాక అది చూస్తున్నప్పుడు నేను ట్రై చేశాను, అది అవ్వట్లేదు అసలు. 2 years పాటు తను ట్రై చేసి దాన్ని అక్కడ తీసుకొచ్చి సినిమాలో ఒక ఇన్సెక్యూరిటీని తను దాచుకుంటూ ఎలా బయటకు వచ్చాడన్న ఒక లవ్ స్టోరీ బేస్ మీద వంశీ, ఐ థింక్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. చిన్న చిన్న రోల్స్, నేను సేమ్ జర్నీ, చిన్న చిన్న రోల్స్ వెనకాల ఎక్కడో ఉండి ఆ 10th రోల్ ఎక్కడున్నావు సారీ. సో నాకు కూడా అంటే సిమిలర్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా ఇనిషియల్గా 2-3 సినిమాలు నాకు కేవలం నా నుదుటి మీద ఉన్న స్కార్ వల్ల పోయాయి. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, అరే స్కార్ వల్ల సినిమాలు పోవడం ఏంటి గురు, ఏమో మనం యాక్ట్ చేస్తాం కదా బాగా, ఈ స్కార్ ఉంది అని కొన్ని సినిమాలు నాకు తీసుకోలేదు. రియల్ లైఫ్ చిదంబరం నేను యాక్చువల్లీ, ఓకే. అంటే సో అప్పుడు నేను అనుకున్నా, అరే అంటే రేపు పొద్దున్న నేను సినిమా యాక్ట్ చేస్తే నా స్కార్ ఎవడో చూడకూడదు, నా పర్ఫార్మెన్సే చూడాలి. ఆ స్కార్ తీర్చమని నాకు చాలామంది చెప్పారు, ఆ స్కార్ తీసేసేయండి మీకు బోల్డ్ ఆపర్చునిటీస్ వస్తాయంటే, ఆ స్కార్ తీయకుండా ఓకే లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్, నేను యాక్ట్ చేస్తే నా స్కార్ని ఎవడో చూడొద్దు, నా యాక్టింగ్ని చూడాలి అని చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వచ్చి నేను ఇన్ని రోజులు నన్ను మీరు చీఫ్ గెస్ట్గా పిలవడానికి ఆ కాన్ఫిడెన్సే కారణం. అండ్ నీకు కూడా ఐ థింక్ ఇట్స్ జస్ట్ ద స్టార్ట్ అండ్ యుల్ హ్యావ్ అ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సంధ్య గారు, మీరు చాలా న్యాచురల్గా ఉన్నారు. అండ్ చాలా చిన్న టీజర్లోనే యాసది మీ ఓన్ యాసేనా, మీరే మాట్లాడారా డబ్బింగ్? ఓ సారీ, మీదే కదా, చాలా బాగా మాట్లాడారు అండ్ వెరీ న్యాచురల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే వినయ్ రత్నం ద డైరెక్టర్, వాళ్ళందరూ ఇందాక వాళ్ళ స్ట్రగుల్ గురించి 2 years పాటు మేము క్రౌడ్ ఫండింగ్ చేసాం, నేను వదులుకోలేదు, సర్టిఫికెట్స్ అవన్నీ చేశాను. ఐ థింక్ ఇట్స్ ఓకే. ఈ కొత్త టాలెంట్ గురించి కూడా మీరు చెప్పాలని. ఇనిషియల్గా చిన్నప్పుడు నేను చైల్డ్ యాక్టర్గా ఫస్ట్ ఆయన సినిమాలోనే ఇంట్రడ్యూస్ అయ్యాను. అంటే వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వినయ్ గురించి చెప్తూ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, ఇక్కడ అందరూ వాళ్ళ రెస్పెక్టివ్ కేటగిరీస్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు గురు, సడన్గా మెరుస్తున్నారు. ఓకే, సో ఐ థింక్ సింజిత్, సాయి మార్తాండ్ అంటే కామన్ ఆస్పెక్ట్స్, మాహా, మన నందు నువ్వు యాక్టర్ అవ్వాలి అనుకోలేదు కదా ఇప్పుడు, బట్ ఐ థింక్ సుజిత్ అండ్ సందీప్ కూడా కాదనుకుంటా. బట్ వీళ్ళందరూ వశిష్ఠ భయ్య, వాళ్ళందరూ ఫస్ట్ యాక్టర్స్ అవ్వాలని కొంతమంది అలా, అంటే వాళ్ళ రెస్పెక్టివ్ కేటగిరీలో నేను సినిమాని ఎలాగైనా చేయాలి, సినిమాల్లోకి రావాలి, ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకున్నారు, అవ్వలేదు, డైరెక్టర్ అయ్యాడు. సింజిత్ ఏమో ఫస్ట్ యాక్టర్ అవ్వాలని మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి తర్వాత ఏదో ఒక 4-5 ట్రై సినిమాటోగ్రఫీ కూడా చేశాడు ఆ క్యాండిడేట్. అండ్ సాయి కూడా హీ వాంటెడ్ టు బి అన్ యాక్టర్, హీ బికమ్ అ డైరెక్టర్. అండ్ ఐ థింక్ సినిమా పట్ల ఉండే ఆ లవ్తో సినిమాల్లో ఎలాగైనా ఉండాలని ఏదో ఒక పాత్ ఎంచుకొని ఎండ్ ఆఫ్ ది డే దే మేడ్ అ నేమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను కూడా నెక్స్ట్ డైరెక్టర్ అవ్వబోతున్నాను. సో లేదు ఏం అవ్వట్లేదు అన్నింటి పెట్టే. అండ్ నందు థ్యాంక్ యూ ఫర్, ఎవరు ఫాదర్ క్యారెక్టర్ మహానా? నేను కాదు గురు, పాసిబుల్. సరే నందు థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చి ఈ సినిమా సపోర్ట్ చేసిన వంశీ, అలాగే సందీప్, సుజిత్, సాయి, వంశీ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ ఐ థింక్ అందరూ అంత పాజిటివ్గా మీ గురించి ఈ సినిమాని కూడా మీరే ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఇందాక వంశీ మన ముందు సో వన్స్ అగైన్ భయ్య, అంటే వన్ కామన్ థింగ్ అందరూ ఇందాక మాట్లాడుతుంది, మీరు అసలు అన్న ఇది అప్డేట్ ఇవ్వలేదు ఏదనంటే ఏమి ఇచ్చారు 2 రోజుల ముందా? అది సార్ అలా అడగాలి మెగా ఫ్యాన్స్ అందరి తరపున ప్లీజ్. లేదు పాపం భయ్యాన్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అడగండి చెప్తాను. ఎప్పుడు 2 రోజుల ముందా? దానికి ముందు అనుకోని చెప్పండి. అదే భయ్యా దాని ముందే చెప్తాను సార్. దానికి ముందు రోజు ఈ రోజు అవుతుంది కదా, అలా ఈ రోజు చెప్పాలని. ఆ రోజు చెప్తాను, వదిలే. అండ్ గోపి గారు పిల్లలు రాజా అండ్ వినీషా,
ఐ థింక్ వాళ్ళు ఈ సినిమాని సపోర్ట్ చేసి నెక్స్ట్ ఇంకా ఎన్నో సినిమాలు చేసి, అండ్ ముఖ్యంగా నాకు ప్రొడ్యూసర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఒక్క సినిమా చేస్తే 100 ఫ్యామిలీస్ బ్రతుకుతాయి. అండ్ అలా ఆ ప్రొడ్యూసర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. అంటే ఎనీ గివెన్ డే ఆయనకి కొంత డబ్బు వచ్చినా ఇంకా ఎన్నో సినిమాలు చేసే వ్యక్తి గోపి గారు అని నాకు అనిపిస్తుంది. అండ్ 100% ఇలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గోపి గారు. అండ్ రాబోదూర్ నెక్స్ట్ రాబోతుంది. అండ్ 100% కాన్ఫిడెంట్ నెక్స్ట్ టైం మీరు చేసే సినిమా పైన ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కా, ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ రావ్ బహదూర్, ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ చిదంబరం పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.